హలో అండి. ఇదొక చిన్న మినీ వ్లాగ్ అనమాట. సో చిన్న వర్క్ ఉండి నేను మా హోమ్ టౌన్ వచ్చానమాట. సో ఏదైనా కొత్తగా ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నాము. సో ఫైనల్లీ వచ్చేసాము ఎంపైర్ రెస్టారెంట్. సీరియస్లీ టేస్ట్ గురించి నేను వీడియో ఎండ్ వరకు చెప్తాను, చూడండి. చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో వీళ్ళ ఎంట్రన్స్ మటుకు నిజంగానే చాలా బాగుంది. సో ఇక ఫొటోస్ దిగాలన్నా సెల్ఫీస్ దిగాలన్నా వాళ్ళకైతే బాగా నచ్చిద్ది. సో ఫైనల్లీ మేము వచ్చేసామన్నమాట రెస్టారెంట్కి. సో లోపలికి వెళ్తున్నాం. వాళ్ళ రిసీవింగ్ కానీ సర్వింగ్ కానీ నిజంగా చాలా బాగుంది. సో వాళ్ళ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఈరోజు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయట. సో ఏంటి అనేది చూశాను, మెనూ అంతా ఫుల్ చదివేశాను. సో ఫైనల్లీ ఎంత ఏది చదివినా అన్నీ మనం స్ట్రెస్ తీసుకోలేం కదా అన్నీ చదివేసి. సో నాకు అనిపించింది అంత మనకు వద్దులేదు ఓవర్ స్ట్రెస్ అని చెప్పి, ఇంకా ఆకలి పెరిగిపోతుందని చెప్పి ఫైనల్లీ కాంబో ఆఫర్ చెప్పేశాను అనమాట నాన్ వెజ్లో. సో చాలా అంటే చాలా బాగుంది. అది అంబియన్స్ మటుకు నిజంగా చాలా బాగుంది, చాలా క్లాస్గా ఉంది, నీట్గా ఉంది, డిగ్నిఫైడ్గా ఉందన్నమాట. సో బయట ఉన్న క్లైమేట్కి హాట్ సూప్ తెచ్చేసారనమాట. చికెన్ స్వీట్ కార్న్ సూప్ సూపర్ ఉంది తెలుసా. కార్న్ సూప్ మాత్రం చాలా బాగుంది. అన్ని కొన్ని స్టార్టర్స్ కూడా ట్రై చేద్దామని క్రిస్పీ బేబీ కార్న్ ట్రై చేసాము, అలానే చికెన్ 65 ట్రై చేసాము. చాలా బాగున్నాయి స్టార్టర్స్. టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్. స్పైసీ లవర్స్ ఉంటే మటుకు వాళ్ళకి ఇంకా నిజంగానే నచ్చేసిద్ది. ఫుల్ స్పైసీ అనమాట. కాంబో చెప్పాం కదా అని అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టేయలేదు. ఏ ఐటెంకి ఆ ఐటెం చాలా నీట్గా సర్వ్ చేశారు. చాలా బాగున్నాయి అనమాట. టేస్ట్ మాత్రం టేస్ట్ వైజ్ అయితే 5 to 5 ఇచ్చేయచ్చు, అంత బాగుంది. సో ఫుల్గా మేము తినేసామన్నమాట. ఇంకా మాకు హెవీ అయిపోయింది, లాస్ట్లో ఉండిపోయింది కూడా, మేము తినలేకపోయినాం. అది పార్సల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసాము. ఫైనల్ ఇదైతే ఎవరో మిస్ అవ్వం కదా, నిజంగా అందరికీ నచ్చే పార్ట్ కదా రెస్టారెంట్లో. సో మా డిన్నర్ అలా అయిపోయింది, వచ్చేసాము బయటికి. సో మీరేం డిన్నర్ చేశారు ఈరోజు, మీరేం స్పెషల్స్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫైనల్లీ వస్తూ ఉంటే నాకు ఈ బండి నిజంగా డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగుంది. ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని వచ్చేసాను అనమాట. సో వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. నేను కోకోనట్ ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని ట్రై చేశాను. నిజంగా చాలా బాగుంది ఐస్ క్రీమ్. సో అలా ఐస్ క్రీమ్ తింటా ఇంటికి వచ్చేసాము. బాయ్ బాయ్.